అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రివ్యూ అండ్ ప్యాటర్న్ గురించి అందరికీ ఒకసారి బ్రీఫ్ చేయడానికి వీ హ్యావ్ కాల్డ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ అండి. ఇప్పుడు మన నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి 2024లో టోటల్గా 8,695 ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి. అందులో గ్రేవ్ మనకి 211, నాన్ గ్రేవ్ 8,484 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 7,901 ఉంటే ఈసారి 8,695 క్రైమ్స్ ఎక్కువైనాయి. దిస్ వీఆర్ ఈసారి మనం 2 ఎలక్షన్స్ అయినాయి. అట్ ద సేమ్ టైం చాలా వరకు వీ హ్యావ్ గాన్ వెరీ హెవీ ఆన్ ది ఎన్ఫోర్స్మెంట్. దానివల్ల మనకి క్రైమ్ అనేది మనం పెరగడం కనిపిస్తుంది. కొంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా దీనికి మనం అట్రిబ్యూట్ చేయవచ్చు. మేజర్ క్రైమ్ ప్యాటర్న్స్కి చూస్తే మనము మర్డర్స్ లాస్ట్ ఇయర్ 32 అయితే ఈసారి 33, మర్డర్ ఫర్ గెయిన్ ఈసారి ఒక 5 అయినాయి. డకాయిటీ 2 పార్టీ గ్యాంగ్కి సంబంధించిన డకాయిటీ కేసు ఇవి. రాబరీస్ సేమ్ పార్టీ గ్యాంగ్కి సంబంధించిన రాబరీస్ మనకి 10 అయినాయి. రేప్స్ 100, చీటింగ్స్ లాస్ట్ ఇయర్ 362 ఉంటే ఈసారి 657 అయింది. అంటే చీటింగ్ అంటే మనం ఐటీ యాక్ట్ కేసెస్, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్, లేకపోతే మనం చేసిన పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఐటీ ఆర్ పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎక్సైజ్, ఇవన్నీ కూడా మనం చీటింగ్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో దీనివల్ల మనకి వీ హ్యావ్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్. మర్డర్ కేసుకి వస్తే మనకి దీనిలో డీటెయిల్గా మనము బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. 33 కేసెస్లో మనం బ్రేకప్ ఇచ్చినాం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఎన్నైనాయి, లవ్ అఫేర్స్ వల్ల ఎన్నైనాయి, ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల ఎన్ని, సెక్షువల్ జెలసీ వల్ల ఎన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. నౌ కమింగ్ టు స్పెషల్ ఫోకస్ మన రిగార్డింగ్ నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ కేసెస్కి ఈసారి లాస్ట్ ఇయర్ మనం 19 కేసులు కడితే ఈసారి 34 కేసులు కట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 46 మెంబర్స్ రిమాండ్ అయితే ఈసారి 124, అండ్ ఈసారి 794 kgs ఆఫ్ గాంజా హ్యాస్ బీన్ సీజ్డ్. టోటల్ వర్త్ 1,98,67,250 రూపీస్. దీంట్లో లాస్ట్ ఇయర్ ఏం గాంజా డిస్ట్రక్షన్ కాలేదు. ఈ ఇయర్ అలోన్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ మోర్ దెన్ రఫ్లీ 3,988 kgs ఆఫ్ గాంజా యాజ్ పర్ ప్రొసీజర్. అంటే 108 కేసెస్లో రఫ్గా 4,000 kgs వరకు గాంజా అనేది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు సెకండ్ మేజర్ హెడ్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. లాస్ట్ ఇయర్ మనకి 709 కేసెస్ అయితే ఈ ఇయర్ మనకి 655 కేసెస్ రిజిస్టర్ అయినాయి. వీ హ్యావ్ సీన్ అ రెడ్యూస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. దీనికి సంబంధించి మన దగ్గర 2 షీ టీమ్స్ ఉన్నాయి. ఆ షీ టీమ్స్ వాళ్ళు కూడా వీ హ్యావ్ కౌన్సిల్ 200 ఈవ్ టీజింగ్ కేసెస్, 144 పెటిషన్స్ వచ్చినాయి, 460 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినాము. అండ్ మహిళా భరోసా సెంటర్ కూడా మనము విక్టిమ్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 180 మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినాము. చాలామంది రీహాబిలిటేట్ కూడా చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనము వీ హ్యావ్ గివెన్ ద ప్రెస్ నోట్. కమింగ్ టు ప్రాపర్టీ అఫెన్సెస్, టిల్ 30th నవంబర్ మనకి లాస్ట్ ఇయర్ 523 అయితే ఈసారి 550 అయినాయి. అండ్ వీ హ్యావ్ డిటెక్టెడ్ 56% ఆఫ్ ది కేసెస్. అయితే ఈసారి మనకి చాలా వరకు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేయాలి, చిన్న చిన్న అఫెన్సెస్ కూడా కంపల్సరీగా మనం కట్టాలి అని చెప్పేసి తీసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్కి సంబంధించి ఒక 20 ఎఫ్ఐఆర్స్ అయినాయి, టవర్ థెఫ్ట్స్కి సంబంధించి ఒక 25 ఎఫ్ఐఆర్స్ అయినాయి. ఇట్లా మనం చాలా వరకు ప్రొఫైల్ బిల్డ్ చేయడానికి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్, బ్యాటరీ థెఫ్ట్స్, డీజిల్ థెఫ్ట్స్, ట్రాక్టర్ ట్రాలీ థెఫ్ట్స్, సెల్ ఫోన్ థెఫ్ట్స్, అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్స్, పార్టీ గ్యాంగ్, ఇంటర్స్టేట్ బైక్ అఫెండర్స్, ఇవన్నీ కూడా మనం అందరి ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ, అందుకని ఈసారి మనకి ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి. బట్ 56% హ్యాస్ బీన్ డిటెక్టెడ్. అండ్ దీనికి సంబంధించి ఇంకా మనము కొత్తగా ఆర్పీసీస్, కానిస్టేబుల్స్ రావడంతో బీట్స్ అనేవి మనం పెంచడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని ఇంకా తగ్గినికి పాత అఫెండర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడము, వాచ్ పెట్టడము, డయల్ 100కి రెస్పాన్స్ ఫాస్ట్ అవ్వడం, ఇవన్నీ వీ హ్యావ్ టేకెన్ అప్ న్యూ ఇనిషియేటివ్. సిసిఎస్ కూడా 2 టీమ్స్గా డివైడ్ చేసి మిర్యాలగూడ అండ్ దేవరకొండ ఒక టీం చూస్తుంది, నల్గొండ ఒక టీం చూడడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండి. దిస్ టైమ్ ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ టైం 496 కడితే ఈసారి 613 కేసెస్ కట్టడం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం సంవత్సరంలో 77 పీడిఎస్ ఇల్లీగల్ పీడిఎస్ కేసెస్ కడితే ఈ ఇయర్ అలోన్
2017 అంటే ఆల్మోస్ట్ 3 times మనము పీడిఎస్ మీద కేసెస్ పెట్టడం జరిగింది. సేమ్ స్టాండ్ కూడా లాస్ట్ టైం 421 అయితే ఈసారి 482. అండ్ గేమింగ్ యాక్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం 28 కేసులే కడితే ఈ సంవత్సరం 60 కేసులు పెట్టడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై ది నంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్ మన దగ్గర పెరిగింది. నౌ కమింగ్ టు సైబర్ క్రైమ్స్, మీ అందరికీ తెలుసు చాలామంది ఇన్నోసెంట్గా మోసపోతున్నారు. దీనికి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం చాలా వరకు డబ్బులు అనేది లాస్ అయింది. లాస్ట్ ఇయర్ 81 lakhs వరకు మొత్తం జిల్లాలో జనాలు మోసపోతే ఈసారి ఆల్మోస్ట్ 4.9 crores అంటే 5 crores దాకా లాస్ అయింది. అందులో మనం 85 lakhs వరకు రిటర్న్ తీసుకురాగలిగినాము. మిగతా దాని మీద కూడా మనం వర్క్ చేయడం జరుగుతున్నది. నౌ కమింగ్ టు రోడ్ సేఫ్టీ, మనము ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బికాజ్ ఆఫ్ స్మాల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ప్రాణాలు కాపాడతామని చెప్పేసి చాలా వరకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం రావడం జరిగింది. మనం ఈ ఇయర్ అలోన్ ప్రతిసారి మనకి సుమారు 10,000 కొత్త వెహికల్స్ నల్గొండకు వచ్చినా కూడా ఈ సంవత్సరం మనము ఆ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించినాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక లాస్ట్ ఇయర్ 880 మంది టోటల్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి ఓన్లీ 845 యాక్సిడెంట్స్ అయినాయి. అండ్ డెత్స్ కూడా ఈసారి 31 తగ్గినాయి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజర్డ్ కూడా 90 తగ్గినాయి. సో దీనికి ఎంవీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఈ చలాన్స్ కట్టడం ఇవన్నీ కూడా మనము పెంచడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈసారి చాలా వరకు మనం పెంచడం జరిగింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాము. ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పైన అధికారి అంటే మా దగ్గర 3 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నేను 5 కలిసి ఒక్కొక్క మండల్ని దత్తత తీసుకున్నాము. అందులో ఉన్న హాట్స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇమీడియట్గా వితిన్ 1-2 weeksలో మనం తీసుకొచ్చే చేంజెస్ ఏముంటాయని చూసి చేసి వర్కౌట్ చేసి మనం చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా నేను నల్గొండ మండల్ తీసుకున్నాను, అడిషనల్ స్పీకర్ వేములపల్లి, డిఎస్పీ నల్గొండ కేతపల్లి, డిఎస్పీ మిర్యాలగూడ, డిఎస్పీ దేవరకొండ చింతపల్లి. అయితే ఇట్లా తీసుకోవడం వల్ల మనము అక్కడ రంబల్ స్ట్రిప్స్ పెట్టడము, లేకపోతే బ్లింకర్ లైట్స్ పెట్టడము, స్టాపర్స్ పెట్టడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము, కొన్ని ప్లేస్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టడము, ఆ ఊరు వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన జిల్లాలో పోయిన సంవత్సరం 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈసారి ఓన్లీ 43 అయినాయి. సో 17 బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి. మేము దత్తత తీసుకున్న మండల్లో కూడా ఈచ్ మండల్లో 2 బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరిగింది. నౌ కమింగ్ టు కోర్ట్ డిస్పోజల్. సో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. పోయిన సంవత్సరం మనకి ఓన్లీ 1 లైఫ్ కన్విక్షన్ వస్తే ఈసారి మనకి 11 లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి. టోటల్గా మనకి 65 కన్విక్షన్స్ ఈ జిల్లాకి వచ్చినాయి. అందులో 11 ఆర్ లైఫ్ కన్విక్షన్స్. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇంకా టోటల్గా మనము డిస్పోజల్కి చూస్తే ఈపెటీ కేసెస్ 10,000 చేసినాము, అడ్మిషన్ కేసెస్ 1697, కాంప్రమైజ్డ్ కేసెస్ 379, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఆల్మోస్ట్ 9,833 కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎలక్షన్స్. మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్స్ కూడా మనం పీస్ఫుల్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం టోటల్గా లిక్కర్కి 531 కేసెస్, గాంజా ఒక కేసు, ప్రెషియస్ మెటల్స్ 6 కేసెస్, అదర్ ఐటమ్స్ 65 అంటే టోటల్గా 15 crores వర్త్ సీజర్స్ మనము చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. అండ్ కమింగ్ టు అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, వన్ మేజర్ థింగ్ వాజ్ పార్టీ గ్యాంగ్. మీ అందరికీ తెలుసు ఒక 32 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఇంకోటి మోటార్ సైకిల్ థెఫ్ట్ గ్యాంగ్ కూడా ఇది కూడా వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్. వీళ్ళు కూడా 90 lakhs వర్త్ వెహికల్స్, ఆల్మోస్ట్ 65 వెహికల్స్ వరకు మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వైటీపీఎస్ దామర్చెర్లకు సంబంధించి కూడా 3 gangs మనము వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ కమింగ్ టు నావల్ ఇనిషియేటివ్స్, మీ అందరికీ తెలుసు మనం గాంజా మీద చాలా
గట్టిగా వెళ్తున్నాము. అయితే మిషన్ పరివర్తనని జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సప్లై, కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మూడింటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈసారి కేసెస్ పెంచినాము మనము. వీ హ్యావ్ రిజిస్టర్డ్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 250% ఇంక్రీజ్ ఉంది నెంబర్ ఆఫ్ కేసెస్. కన్జ్యూమర్స్ని కూడా మనం ఇప్పుడు దాకా మొత్తం 377 కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ సైకాలజీ ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చి అవసరం ఉన్న వాళ్ళందరికీ డీఅడిక్షన్ సెంటర్ కామినేన్లో పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ 10 people were admitted also for rehabilitation. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ స్టాప్ కన్జ్యూమింగ్ గాంజా. వాళ్ళని కూడా రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ వైజ్ మనము ఒక వాచ్ రిజిస్టర్లా పెట్టుకొని ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈసారి అవేర్నెస్ సెషన్ కూడా చాలా వరకు చేయడం జరిగింది. మనము విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ద్వారా 3542 విలేజెస్ విజిట్ చేసి మన వాళ్ళు అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఈ భాగంగా 715 స్కూల్స్ అండ్ కాలేజెస్ విజిట్ చేసినాము. కొత్తగా 21 హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కన్జ్యూమర్స్ కూడా మనము 377 కన్జ్యూమర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఈ మిషన్ పరివర్తన అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఇంకా we will still continue on identifying the peddlers and consumers and also transporters to get better results. Now other achievements being ఒకటి పోలీస్ పర్సనల్ అందరికీ కూడా ఒక మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో we have screened 1435 పోలీస్ పర్సన్. అందులో రఫ్గా 30 మెంబర్స్కి కూడా హార్ట్ ఇష్యూస్ ఫస్ట్ టైంగా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వాట్ ఎవర్ మెడికల్గా ఆప్షన్స్ ఏమున్నాయి కూడా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈసారి కొత్తగా మనం నాకాబందీ ఇంకా ఆపరేషన్ చబూత్రా మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. మీరు చూసినట్టుంటారు ప్రతి నెల 2-3 నాకాబందీలైనా రెగ్యులర్గా ఆపరేషన్ చబూత్రా అవుతున్నది. ఈ నాకాబందీలో మనము అన్నెసరీ మూమెంట్స్, డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ ఆర్ ఆకతాయిలు, ఇవన్నీ ఉమెన్ హరాస్మెంట్ లాంటివి ఏమన్నా కూడా అన్నీ చెక్ చేసి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నది. అండ్ మీ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం 5630 మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ విత్ రిగార్డ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ క్రిమినల్ లాస్ ఇప్పుడు దాకా 2717 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అండర్ న్యూ క్రిమినల్ లాస్. అందులో మొత్తం 833 మెంబర్స్ అందరు పోలీస్ పర్సన్కి కూడా మనం హెడ్ క్వార్టర్స్ నుంచి అట్ ద సేమ్ టైం డీజీ ఆఫీస్ అండ్ అకాడమీ తరపు నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విత్ రిగార్డ్స్ టు డైల్ 100 మనకి ఈ సంవత్సరం 54,515 డైల్ 100 కాల్స్ వచ్చినాయి. దీంట్లో మనకి యావరేజ్గా రెస్పాన్స్ టైం ఇస్ 4 minutes 5 seconds. ఈ రెస్పాన్స్ టైం అనేది కూడా మనకి పైనుంచి డీజీ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ సేవాకు సంబంధించి టోటల్గా 11,523 అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అండ్ ఆల్ హ్యావ్ బీన్ క్లియర్డ్. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా వీఆర్ మెయింటైనింగ్ అకౌంట్స్ ఇన్ ఫేస్బుక్, ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆపరేషన్ స్మైల్కి సంబంధించి విత్ రిగార్డ్స్ టు చైల్డ్ లేబర్, ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ సంబంధించి మనం టోటల్గా ఈసారి 127 చిల్డ్రన్స్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.